ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో బోగతా జలపాతం కనువిందు చేస్తుంది. ప్రస్తుతము చీకుపల్లి వద్ద ఉన్నటువంటి బోగతా వాటర్ ఫాల్కి భారీగా ఆ ఎగువ నుంచి వరద నీరు వస్తుండడంతో కూడా ఒక సుందరమైనటువంటి స్పాట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక నిన్న ఉగ్రరూపం దాల్చడంతో అధికారులు ఈ యొక్క టూరిస్టులను నిషేధించినప్పటికీ అసలు ప్రస్తుతం ఈ యొక్క ఫ్లో తగ్గితే మళ్ళీ టూరిస్టులను అనుమతించేందుకు కూడా అధికారులు అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఎఫ్ఆర్ఓ అన్నారు. సార్ నమస్తే, ఏంటి ఆ వాటర్ ఫాల్ అసలు ఏ రోజు నుంచి ఇట్లా ఉధృతంగా వస్తుంది, ఎప్పుడు మళ్ళీ ఆ టూరిస్టులకు ఎప్పుడు అందుబాటులో తీసుకొస్తారు? నమస్కారం అండి. నిన్న పొద్దుటి వరకు మనకు వర్షపాతం అనేది తక్కువ ఉండే, నిన్న పొద్దున వరకు వర్షపాతం తక్కువ ఉండే. ఒకటేసారి సడన్గా రెయిన్ఫాల్ అనేది పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఒకటేసారి వరద పెరగడం వల్ల హెవీ ఫ్లో వచ్చేసి ముంచుకొచ్చింది వరద నీరు వచ్చేసి. అది కాస్త ప్రమాదకర స్థాయిలో చేరడం వల్ల పర్యాటకులకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉండడంతో పై అధికారుల ఆదేశానుసారం మేము నిన్న పొద్దున 10 గంటల నుంచి క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇది మనకు స్టేట్ గవర్నమెంట్ అలర్ట్ ఉంది కాబట్టి ఐఎండి రేపు ఎల్లుండి 26 వరకు ఇది క్లోజ్గానే ఉంటుంది. 26 తర్వాత కూడా ఒకవేళ వర్షం లేనట్టయితే మేము ఓపెన్ చేయడానికి రెడీగా ఉంటాం. ఓకే, అసలు గతంలో ఇట్లాంటి ఫ్లో వచ్చిందా? నిన్న వాస్తవం మనం ఉన్నటువంటి ప్లేస్ కంప్లీట్గా కూడా మునిగిపోయింది. సో ఇట్లాంటి పరిస్థితి గతంలో ఎప్పుడన్నా చూసారా? ఈసారి ఈ వరద ఎక్కువ వచ్చిందా? మనకు గతంలో వరద ఉండింది, కానీ గోదావరి రివర్ వల్ల ఉన్న గోదావరి బ్యాక్ వాటర్ వల్ల వాటర్ లెవెల్ అనేది పెరిగింది. కానీ నిన్న జరిగిన దృశ్యం ఏంటంటే ఈ చీకుపల్లి వాగులో వరద వచ్చేసి చాలా భారీగా రావడం వల్ల భారీ నుంచి అతి భారీ వల్ల ఏమవుతుందంటే వరద నీళ్ళు ఎక్కువ రావడం వల్ల ఇక్కడ దగ్గరున్న రైలింగ్ కూడా కొంచెం డ్యామేజ్ అవ్వడం జరిగింది. వాటి మరమ్మతులు జరగడం ఉంది, కానీ ఇంతకుముందు ఇలా ఎప్పుడూ మనము చూడలేదు. గతంలో కూడా ఇటు వాటర్ ఫాల్ చూడడానికి వచ్చారు లోకల్స్, కొన్ని గుట్టలపైకి వెళ్ళి కొన్ని ప్రమాదాలు కూడా జరిగినాయి కదా. సో అట్లాంటివి జరగకుండా ఈసారి ఏమన్నా మీరు సెక్యూరిటీ పరంగా ఏమన్నా ముందు జాగ్రత్తలు తీసుకుంటారా? వచ్చే పర్యాటకులకు ఏం చెప్తారు? అసలు పర్యాటకులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళకి సహకరించి వాళ్ళు చెప్పిన సూచనలు పాటిస్తూ ఉంటే మీకు మంచిది, డిపార్ట్మెంట్కి మంచిది. ఎందుకంటే ఒక్కొక్కరు ఎంత చెప్పినా కానీ చెప్పింది వినకుండా అనుమతి లేని ప్రదేశాల్లో వెళ్ళడం జరిగింది. అలా చేయకుండా ఉండాలనేసి మా విజ్ఞప్తి. ఇది మొత్తానికైతే ఈ యొక్క బోగతా వాటర్ ఫాల్స్ నిన్న ఉదయం నుంచి కూడా ఉగ్ర రూపం దాల్చింది. ప్రస్తుతము ఆ ఫ్లో నుంచి మించి ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం అంతా కూడా నిన్న ఒక ఫ్లడ్ అయితే వెళ్ళిన పరిస్థితి. దీంతో ప్రమాదకర స్థితికి చేరుకోవడంతో నిన్నటి నుంచి బోగతా వాటర్ ఫాల్స్ సందర్శనను అధికారులు నిలిపివేశారు. ఇక 26 వరకు కూడా ఇదే విధంగా సందర్శన అనుమతి లేదంటూ అధికారులు చెప్తున్నారు. ఒక ఐఎండి సూచనల మేరకు వర్షం తగ్గి కనుక బోగతా వాటర్ ఫాల్ ఉధృతి తగ్గితే తిరిగి ఇక్కడికి టూరిస్టులను అనుమతిస్తాము. టూరిస్టులు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సిబ్బందికి సహకరించాలి. అనుమతి లేని చోట్లకు వెళ్ళి అనవసరంగా ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. ఇక్కడ ఆహ్లాదం కోసం వచ్చేటువంటి టూరిస్టులు అనవసరంగా ఇక్కడ ప్రమాదాలు కోరి తెచ్చుకోవద్దంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వాజేడు.